దుబాయ్లోని అబుదాబి ఎయిర్పోర్ట్ అధికారులు ఒక భారతీయుడిని నిలిపివేశారు. అతని పాస్పోర్ట్ని చూసి ఇది నిజమేనా అని అవాక్కయ్యారు. ఎందుకంటే పాస్పోర్ట్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం అతని వయసు 126 సంవత్సరాలు. ఎయిర్పోర్ట్ అధికారులను చూసి ఒక చిరునవ్వు నవ్విన ఆ పెద్ద మనిషి గూగుల్లో ఉన్న తన హిస్టరీ చూపించాడు. అంతే వాళ్ళు కంగుతిన్నారు. ఇంతకీ ఆ భారతీయుడు ఎవరు అనుకుంటున్నారా? స్వామి శివానంద. యోగా ఆయుష్ పెంచుకోవడానికి మనిషి చేతిలో ఉన్న ఒక అద్భుత అవకాశం. మనిషి జీవితకాలం యోగాతో పెరుగుతుంది. అందుకు నిదర్శనం వారణాసిలో ఉండే స్వామి శివానంద. స్వామి శివానంద వయసు 126 ఏళ్లు. 1896 సెప్టెంబర్ 8న బంగ్లాదేశ్లో జన్మించారు. 1979లో వారణాసిలో స్థిరపడ్డారు. ఇప్పటికీ సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారు. తాజాగా అత్యున్నత పద్మశ్రీ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. శరీరాన్ని ఎలా అంటే అలా వంచే శక్తి స్వామి శివానంద సొంతం. అందుకే తన జీవితాన్ని కూడా తనకు నచ్చినట్టు మలుచుకోగలుగుతున్నారు. 126 ఏళ్ల వయసులోనూ స్వామి శివానందకు ఆరోగ్య సమస్యలు లేవు. యుక్త వయసులో ఎంత ఉత్సాహంగా ఉన్నారో ఇప్పటికీ అంతే ఉత్సాహంతో కనిపిస్తారు. యోగా ఒక్కటే స్వామి శివానంద ఆయుష్ను పెంచిందా, లేక ఆయన జీవితంలో రహస్యం ఏమైనా ఉందా? స్వామీజీని అడిగితే ఆయన చెప్పే సమాధానాలు అస్సలు మనకు నమ్మశక్యంగా అనిపించవు. కానీ అవన్నీ నిజాలని ఆయన జీవితం నిరూపించింది. నిత్యం యోగా చేయటం మాత్రమే కాదు, దానికి తగ్గట్టుగానే తన జీవితాన్ని మలుచుకున్నారు స్వామి శివానంద. అందులో మొదటిది మితాహారం. నిత్యం తేలికైన ఆహారాన్ని తీసుకుంటారు. రెండోది శృంగార వాంఛలకు లొంగకపోవడం అని చెబుతారు. 20 ఏళ్ల వయసులోనే పెళ్లి సంసార జీవితాన్ని వదులుకొని భక్తిదారిని ఎంచుకున్నారు స్వామి శివానంద. ప్రపంచమంతా తిరుగుతూ తను యోగాను నేర్చుకున్నారు. రాని వారికి నేర్పిస్తూ వస్తున్నారు. అలవాట్లే తనను ఇన్నేళ్లు బతికించాయని బలంగా చెబుతారు స్వామి శివానంద. ఇప్పటికీ నేలపైన చాప పరుచుకొని సుఖంగా నిద్రపోతారు. ఉదయం 3 గంటలకే లేచి యోగాతో తన జీవితాన్ని ప్రారంభిస్తారు. తన గురువు ఓంకారానంద ఉపదేశానుసారం నలుగురికి సాయం చేస్తారు. ఇతరుల సేవలోనే ఆత్మ సంతృప్తిని పొందుతారు. స్వామి శివానంద ఇప్పటికీ ఒక్క మందు బిళ్ళ మింగలేదంటే నమ్మి తీరాల్సిందే. ఎందుకంటే యోగాతో అతని శరీరం పైన అతనికి కంట్రోల్ వచ్చేస్తుంది. పద్మశ్రీ అవార్డును అందుకోవడానికి వచ్చిన శివానంద అందరికీ నమస్కరించింది కూడా యోగాసనం ప్రకారమే. అంటే అతను యోగాను ఎంతలా ప్రేమిస్తారో చూడండి. 2022కి గాను స్వామి శివానందను కేంద్రం పద్మశ్రీతో సత్కరించింది. ఆర్భాటం లేని దుస్తుల్లో తను ప్రేమించే యోగా పద్ధతులతోనే రాష్ట్రపతి భవన్లో కనిపించారు. ప్రధాని మోదీకి, రాష్ట్రపతి కోవింద్కు నమస్కరించేటప్పుడు ఆయన్ని చూసి అంతా ఆశ్చర్యపోయారు. యోగాతో మనిషికి ఆరోగ్యం మాత్రమే కాదు, ఆయుష్ కూడా పెరుగుతుందని నిరూపించారు స్వామి శివానంద. తన సేవలతో ప్రపంచం మొత్తాన్ని ఆకట్టుకున్నారు. మరి మన జీవితంలోకి కూడా యోగాని ఆహ్వానిద్దామా? ఆరోగ్య భారత్ను నిర్మిద్దామా? పదండి.